జగన్ పల్నాడు పర్యటనంతా ఉద్రిక్తతల నడుమనే జరిగింది. పల్నాడు ప్రాంతంలో వైసీపీకి చెందిన ఓ నాయకుడు బెట్టింగ్ భూతానికి బలైపోతే ఏడాది తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. మృతుడు నాగమల్లేశ్వరరావు కూటమి ప్రభుత్వం వేధింపుల వల్లే చనిపోయాడంటూ కమ్మకుల ప్రస్తావన తీసుకొచ్చి మరీ సీఎం చంద్రబాబును టార్గెట్ గా జగన్ మాట్లాడారు. అసలు పరామర్శకు అని వెళ్లి కులం పేరుతో శవ రాజకీయం చేయాల్సిన అవసరమేంటని జగన్ తీరుపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం రెంటపాలలో పర్యటించిన జగన్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు వైసీపీలో ఉంటే చంద్రబాబుకు అభ్యంతరమా అంటూ ప్రశ్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కమ్మ వాళ్ళు మీకు ఊడిగం చేయడానికి పుట్టారని మీరు అనుకుంటున్నారా అంటూ సీఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు వల్లే కమ్మోళ్లకు కష్టాలంటూ జగన్ కమ్మ సామాజిక వర్గం పాట పాడారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న కమ్మోళ్లను చంద్రబాబు జైల్లో పెడుతున్నారని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ కమ్మ సామాజిక వర్గ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెట్టి హింసిస్తున్నారని అన్నారు. అసలు కొడాలి నానిపై కేసులు ఎందుకు పెట్టారని మండిపడ్డారు. ఇక ఇదే జగన్ గతంలో ఏపీ రాజధాని అమరావతిని కమ్మరావతి అంటూ ప్రచారం చేస్తూ వైసీపీ రెక్కలతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు తీర్పులు ప్రకటిస్తే దానిని కమ్మ కులానికి ఆపాదించి బాబు కోసమే సదరు న్యాయమూర్తి కమ్మనైన తీర్పునిచ్చారంటూ ప్రచారం చేసుకున్నారు. ఒకప్పుడు కమ్మ సామాజిక వర్గం మీద రాజకీయ కక్ష సాధించిన జగన్ నేడు అధికారం చేజారగానే అదే సామాజిక వర్గం మీద కమ్మనైన ప్రేమ కురిపిస్తున్నారు. ఓసారి కమ్మవారి ఎదుగుదలకు బాబు వ్యతిరేకం అంటూనే మరోసారి కమ్మవారికి ప్రయోజనం చేకూర్చడానికే బాబు ప్రయత్నాలంటూ జగన్ విభిన్న వైఖరి చూపిస్తున్నారు. అయితే నిన్న జగన్ మాట్లాడిన మాటలపై ప్రస్తుత రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజంగా జగన్ కి కమ్మకులంపై ప్రేమ ఉందా? ఒకవేళ ఉంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో రెండవసారి మంత్రివర్గంలో వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని విమర్శకులు అంటున్నారు. అసలు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్త వంకని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా జగన్ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇక జగన్ పరామర్శ యాత్ర కాస్త మరో ఇద్దరు అమాయకుల్ని బలిగొనడం కూడా అందరినీ కలిచివేసింది. ఇక జగన్ వ్యాఖ్యలపై కమ్మకుల పెద్దల రియాక్షన్ ఏంటో చూడాలి.